ఆఫ్టర్ డెలివరీ చిన్నోడితో అయితే ఫస్ట్ టైం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను. మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయా. ఇక్కడ అమ్మైతే పులిహోరకైతే రెడీ చేస్తుంది. ట్రైన్ వచ్చేసి 6:00 జన్మభూమి అనమాట. పెద్దోడికి, చిన్నోడికి ఇద్దరికి రెడీ చేసి అమ్మమ్మకి అయితే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. హెల్త్ బాగోలేదు కదా! సో, అందుకే అనమాట. మా మమ్మీ అయితే చిన్నోడిని అస్సలు వదిలిపెట్టలేకపోతుంది. ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. ప్రతి ఆడపిల్ల పుట్టింటికి ఎప్పుడు ఒక గెస్ట్‌లానే ఇంకెప్పటికి వెళ్ళడం, రావడం తప్ప ఉండడం అయితే జరగదు పెళ్లి తర్వాత. నేనెంత ఏడవకూడదని కంట్రోల్ చేసుకున్న ఫుల్ ఏడ్చేశాను. మా పెద్దోడైతే ఇంకా మా డ్యాడీ కోసం ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు. అందుకని చెప్పి ట్రైన్ మూవ్ అయ్యే వరకు మా చెల్లి, డ్యాడీ కూడా వచ్చారు. పిల్లలకి ఎక్కువ డ్యాడీతో బాండింగ్ అనమాట. సో, అందుకే. ఇంకా మా చెల్లి అయితే ట్రైన్‌లోకి స్నాక్స్ కొన్నది పెద్దోడి కోసం. పెద్దోడైతే ఇంక ఇంటికి ఎళ్ళే వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఇమ్మి కావాలి, ఇమ్మి కావాలి అని చెప్పి. మా మమ్మీ ఉన్నా లేకపోయినా చెల్లైతే ఉండాలి. ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు కదా! ఇంకా ఇంటికెళ్ళిన తర్వాత ఏం చేశారో ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా.